హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై మాన్సూన్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹799 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 31 నుండి ఆగస్ట్ 6 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss August 4th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ టెక్స్టైల్ మినిస్ట్రీ లాంచ్ చేసిన ఒక ఇంపార్టెంట్ బులెటిన్. పత్తి రైతులకు సకాలంలో సూచనలు అందించేందుకు కపస్ దర్శన్ బులెటిన్ ప్రారంభం. పత్తి రైతులకు సకాలంలో అవసరమైన సలహాలు సూచనలు అందించేందుకు టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ, వస్త్ర మంత్రిత్వ శాఖ కపస్ దర్శన్ అనే ఒక బులెటిన్ని లాంచ్ చేసిందండి. ఇండియాలో కాటన్ ఫార్మర్స్కి అవసరమైన అడ్వైజెస్ ఇవ్వడం కోసము టెక్స్టైల్ మినిస్ట్రీ కపస్ దర్శన్ అనే ఒక బులెటిన్ని లాంచ్ చేసింది. మరి యూనియన్ టెక్స్టైల్ మినిస్టర్ ఎవరున్నారు మనకి? గిరిరాజ్ సింగ్ గారు. ఈ బులెటిన్ని మహారాష్ట్రలో ప్రారంభించారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది కపస్ దర్శన్. కపస్ అంటే మనము డిస్కస్ చేసుకున్నాం కదండి లాస్ట్ ఇయర్. కపస్ అంటే పత్తి, కాటన్. హిందీలో కపస్ అంటే కాటన్, పత్తి. మరి మనం డిస్కస్ చేసుకున్నాం అక్టోబర్ 2025లో కాటన్ యొక్క కల్టివేషన్ని పెంపొందించడం కోసం, కాటన్ యొక్క సాగుని పెంపొందించడం కోసం, పత్తి ఉత్పాదకతను పెంచడం కోసము అక్టోబర్ 2025లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కపస్ క్రాంతి అనే ఒక మిషన్ని కూడా అనౌన్స్ చేసింది అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇండియాలో ఈ యొక్క కాటన్ కల్టివేషన్ ఇంక్రీజ్ చేయడం కోసం, కాటన్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం కోసం అక్టోబర్ 2025లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కపస్ క్రాంతి అనే ఒక మిషన్ని కూడా లాంచ్ చేసింది. 600 crore, 600 కోట్లతో. రైట్, ఎక్కడ అనౌన్స్ చేశారు? హైదరాబాద్, తెలంగాణలో యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. అది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. మరి ఇప్పుడు కపస్ అంటేనే గుర్తు రావాల్సినది, మీరు ఇది పత్తికి సంబంధించిన ఒక బులెటిన్ అన్న ఐడియా మనకి రావాలి. మరి ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే ఆగస్ట్ 1, 2026 మహారాష్ట్రలో అనౌన్స్ చేశారండి. మరి ఏ సందర్భంగా అనౌన్స్ చేశారు అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఒక ప్రభుత్వ రంగ సంస్థ అండి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. టెక్స్టైల్ మినిస్ట్రీ కింద ఉండే ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఆ కంపెనీ యొక్క 56th ఫౌండేషన్ డే సందర్భంగా, 56వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో అనౌన్స్ చేశారు. ఇక్కడ సింపుల్గా అండి, మనకి డేట్ కూడా అడగకపోవచ్చు. సింపుల్గా కపస్ దర్శన్ బులెటిన్ దేనికి సంబంధించినది, ఒకవేళ ఎక్కడ అనౌన్స్ చేశారు అంటే మహారాష్ట్రలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క 56వ వ్యవస్థాపక దినోత్సవం అంతే అడుగుతాడు. కానీ మళ్ళీ అది ఆగస్ట్ 1, ఆగస్ట్ 2 అని అడగడానికి చాలా లెస్ స్కోప్ ఉంటుంది, చాలా తక్కువ అవకాశం ఉంటుంది. రైట్, మరి కపస్ దర్శన్ ఈ బులెటిన్ ఏంటి? ఇందాక చెప్పినట్టు కాటన్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరమైన సలహాలు ఇస్తుంది. అంటే వెదర్కి సంబంధించి వాతావరణం ఎలా ఉంది, మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, కాటన్ రైతులకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా కార్యక్రమాలు, ప్రోగ్రాంలు చేపడతా ఉందా, అటువంటి సలహాలన్నీ కూడా సకాలంలో అందిస్తుంది. కపస్ దర్శన్ బులెటిన్ ఏంటి మెయిన్ ఆబ్జెక్టివ్? కాటన్ ఫార్మర్స్కి అవసరమైన అడ్వైజెస్, వెదర్కి సంబంధించి కావచ్చు, మార్కెట్కి సంబంధించి, అలానే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన అవసరమైన ఇన్ఫర్మేషన్ని ఇన్ టైంలో అందిస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో టెక్స్టైల్ మినిస్ట్రీ లాంచ్ చేసిన ఇనిషియేటివ్. ఆల్రెడీ కపస్ కిసాన్ మొబైల్ యాప్ని కూడా గతంలో లాంచ్ చేశారు. కాటన్ ప్రొడక్టివిటీ మిషన్ కపస్ కాంతి ఆర్ కపస్ క్రాంతి, ఇందాక చెప్పినది తెలుగులో చెప్పినంత జస్ట్ ఇంగ్లీష్లో ఉందండి ఇక్కడ అంతే. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్
యూపీఐ సేవలకు సంబంధించి, యూపీఐ సర్వీసెస్కి సంబంధించి మాల్దీవులు మరియు భారతదేశం మధ్య ఫవారా యూపీఐ సరిహద్దు చెల్లింపుల కారిడార్ ప్రారంభం. మాల్దీవులు మరియు భారతదేశం మధ్య ఫవారా యూపీఐ సరిహద్దు చెల్లింపుల కారిడార్ ప్రారంభమైంది. ఇక్కడ ఫవారా అంటే మాల్దీవ్స్ కంట్రీ యొక్క ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్. ఏ విధంగా అయితే ఇండియాకి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, డిజిటల్ పేమెంట్ వ్యవస్థ, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఏ విధంగా అయితే ఉందో, మాల్దీవ్స్ కంట్రీకి కూడా ఒక ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్, తక్షణ చెల్లింపుల వ్యవస్థ, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఉందండి. దాని పేరే ఫవారా. మరి ఇప్పుడు ఈ మాల్దీవ్స్కి చెందిన ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్ ఫవారా, అలానే ఇండియాకు చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మధ్య ఒక కారిడార్ అనేది ప్రారంభమైంది. అంటే ఇక్కడ కారిడార్ అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ 2 రకాలండి. భారతదేశానికి చెందిన యూపీఐ సేవలు ఆల్రెడీ 10 దేశాల్లో అందుతూ ఉన్నాయి. అంటే మనం డిస్కస్ చేసుకున్నాం, భారతదేశం యొక్క యూపీఐని స్వీకరించిన 10వ దేశము గ్రీస్ దేశం అని చెప్పేసి తెలుసుకున్నాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గ్రీసు, సింగపూరు, కంబోడియా లాంటి దేశాలకు ఇండియన్ ట్రావెలర్స్ అక్కడికి వెళ్ళారు అనుకుందాం. భారతదేశ పర్యాటకులు ఆ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్రదేశాలు చూసిన తర్వాత మనం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. మనం డబ్బులు కట్టాలా, అక్కడ ఉండే వ్యాపారస్తులకు కావచ్చు, అక్కడ ఉండే హోటల్స్కి, అటువంటి వాళ్ళకి. మరి మన యొక్క ఇండియన్ యూపీఐ సేవలను ఉపయోగించి, మన యొక్క యూపీఐ, మన క్యూఆర్ కోడ్ని ఉపయోగించి కూడా చెల్లింపులు చేయవచ్చు. ఒకవేళ అట్లా జరిగితే ఆ దేశంలో భారతదేశం యొక్క యూపీఐ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్టు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ట్రావెలర్స్ గ్రీసు, కంబోడియా లాంటి కొన్ని కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మన ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో, మన ఇండియన్స్, వాళ్ళు మన యొక్క యూపీఐ కోడ్ని ఉపయోగించి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. అలా అయితేనే ఆ కంట్రీ మన యూపీఐని కంప్లీట్గా యాక్సెప్ట్ చేసినట్టు, పూర్తి స్థాయిలో స్వీకరించినట్టు. మరి ఇప్పుడు మాల్దీవ్స్లో ఇంకా పూర్తి స్థాయిలో భారతదేశ యూపీఐ సేవలు అనేవి ప్రారంభం కాలేదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడంగానే ఏమనుకుంటారు, ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య ఫవారా యూపీఐ సరిహద్దు చెల్లింపుల కారిడార్ ప్రారంభమైంది కాబట్టి మాల్దీవ్స్లో ఇక పూర్తి స్థాయిలో భారతదేశ యూపీఐ సర్వీసెస్ అనేవి అందుబాటులోకి వచ్చాయని చెప్పేసి పొరపడే అవకాశం ఉంది. జస్ట్ ఇక్కడ ఫవారా యూపీఐ క్రాస్ బార్డర్ కారిడార్ ప్రారంభమైంది. ఫవారా యూపీఐ క్రాస్ బార్డర్ పేమెంట్ కారిడార్ గోస్ లైవ్ బిట్వీన్ మాల్దీవ్స్ అండ్ ఇండియా. అంటే ఏంటి? ఇప్పుడు మాల్దీవ్స్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మాల్దీవ్స్కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఇండియాలో ఉన్న యూపీఐ ఆధారిత బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో, ఇండియాలో ఉన్న యూపీఐ ఆధారిత బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయవచ్చు, డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అది కారిడారు. మాల్దీవ్స్ కంట్రీకి చెందిన ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫండ్స్ని రియల్ టైంలో ఇండియాకు చెందిన యూపీఐ ఎనేబుల్డ్ బ్యాంక్ అకౌంట్స్కి రియల్ టైంలో ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అది కారిడార్ అని అర్థం. కారిడార్ అంటే సింపుల్గా కామన్ సెన్స్. కారిడార్ అంటే ఏంటి? ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోయేదే కారిడార్. అంతేగాని ప్రస్తుతానికైతే ఇంకా మాల్దీవ్స్లో ఇండియన్ ట్రావెలర్స్ అక్కడికి వెళ్తే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వ్యవస్థ ఇంకా రాలేదండి. దశల వారీగా దీన్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఫేజ్ వైజ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. సో ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఫవారా యూపీఐ క్రాస్ బార్డర్ పేమెంట్ కారిడార్ ఏ కంట్రీల మధ్య అంటే ఇండియా, మాల్దీవ్స్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది, మీరు యూపీఐ ఆల్రెడీ మనం లెక్కలేనన్ని సార్లు చెప్పుకున్నామండి. ఎవరైతే కంటిన్యూస్గా వింటూ ఉంటారో వాళ్ళకి ఈజీగా ఐడియా వస్తుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. మరి యూపీఐ ఆల్రెడీ భారతదేశానికి చెందిన యూపీఐ ఎన్ని దేశాల్లో అమలవుతా ఉంది, హౌ మెనీ కంట్రీస్లో ఇంప్లిమెంట్ అవుతా ఉందంటే 10 కంట్రీస్ అండి. మనం డిస్కస్ చేసుకున్నాం. గ్రీస్ బికమ్స్ ద 10th కంట్రీ. మరి 9వ దేశం ఏది అంటే కంబోడియా. మరి ఆ 10 కంట్రీస్ అవసరం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అండి. సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, భూటాన్, ఖతర్, శ్రీలంక, కంబోడియా, గ్రీస్. ఇక్కడ ఆస్పిరెంట్స్ కొద్దిగా పొరబడతా ఉన్నారండి. జపాన్లో కూడా భారతదేశానికి చెందిన యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి అనుకుంటున్నారు. జపాన్లో కూడా ఇంకా కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. జపాన్లో కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇండియన్ యూపీఐ అనేది అందుబాటులోకి రాలేదు. సో ప్రస్తుతానికి 10 కంట్రీస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసినా, ఎక్కడ చెక్ చేసినా ఈ 10 దేశాలే చూపిస్తూ ఉన్నాను, ఇంకా జపాన్ చూపించడం లేదు. సో కన్ఫ్యూజ్ అవుతుందండి. ఇక్కడ మనం చెప్పింది జస్ట్ ఇక్కడ తెలుగులో కూడా కొద్దిగా ఉందండి. మాల్దీవ్స్లో భారత పర్యాటకుల కోసం క్యూఆర్ కోడ్ ద్వారా వ్యాపారులకు చెల్లింపులు చేసే స్కానింగ్ సదుపాయాన్ని
తదుపరి దశల్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రణాళిక చేస్తున్నారు. ఇక్కడ ఫవారా అంటే మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ మొబైల్ అప్లికేషన్ వార్తల్లో ఉందండి. మై కాల్ యాప్. కాల్ అంతరాయాలపై ఫిర్యాదుకు మై కాల్ యాప్. ట్రాయ్. కాల్ అంతరాయాలు, మనం కాల్ చేస్తాం కదా, ఎవరికైనా కాల్ చేసినప్పుడు మనకి వాయిస్ బ్రేక్ అవుతూ ఉంటుంది, కాల్ కట్ అయిపోతుంటుంది, అవతలి పర్సన్స్ యొక్క వాయిస్ మనకి సరిగా వినబడదు, ఆడిబుల్ ఉండదు. సో ఈ కాల్ డిస్టర్బెన్సెస్కి సంబంధించి యూజర్స్ ఎవరైతే ఉంటారో వినియోగదారులు కంప్లైంట్ చేయడం కోసము మై కాల్ అనే ఒక యాప్ని గతంలోనే ట్రాయ్ సంస్థ లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు దాన్ని ఆధునీకరించి మళ్ళీ ఇప్పుడు అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ట్రాయ్ లాంచ్డ్ రీవ్యాంప్డ్ వర్షన్ ఆఫ్ ట్రాయ్ మై కాల్, ఏ మొబైల్ అప్లికేషన్. ట్రాయ్ ఒక రీవ్యాంప్డ్ వర్షన్ లాంచ్ చేసింది. ట్రాయ్ మై కాల్ అనే ఒక మొబైల్ యాప్ యొక్క రీవ్యాంప్డ్ వర్షన్ని లాంచ్ చేసింది. ఇక్కడ రీవ్యాంప్డ్ అంటే ఆధునీకరించడము అంటే అప్డేట్స్ తీసుకురావడము. ఇప్పుడు యాప్స్కి అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా, అది రీవ్యాంప్డ్ అంటే. మరి ఇక్కడ సింపుల్గా తెలుసుకోవాల్సింది, ట్రాయ్ మై కాల్ యాప్ అనేది యాక్చువల్లీ 2017లోనే లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు దీన్ని ఇంకా దీన్ని ఇంకా తీర్చిదిద్దింది, అత్యాధునికంగా మోడర్నైజ్ చేసింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫోకస్ చేసింది ఏంటి అసలు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇందాక చెప్పినట్టు ఈ కాల్ కట్స్ అటువంటివి ఉన్నప్పుడు మనం యూజర్స్ రిపోర్ట్ చేయవచ్చు, మన కంప్లైంట్స్ని రిజిస్టర్ చేయవచ్చు. తద్వారా మన కాలింగ్ ఎక్స్పీరియన్స్ కూడా రేటింగ్ ఇవ్వచ్చు. మనకి ఆ కాల్ని మనము స్వీకరించి ఉంటాం కదా, ఆ రేటింగ్ కూడా ఇవ్వచ్చు. ఆ రేటింగ్ వచ్చేసి 1 to 5. అంటే కాల్ సరిగా లేదనుకోండి 1 ఇవ్వచ్చు రేటింగ్, బాగుంటే 5 ఇవ్వచ్చు. సో రేటింగ్ గుర్తుపెట్టుకోండి, రేటింగ్ 1 to 5. అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది సిటిజన్ సెంట్రిక్ ప్లాట్ఫామ్. వినియోగదారులని దృష్టిలో ఉంచుకొని తీసుకొని వచ్చిన ప్లాట్ఫామ్, సిటిజన్ సెంట్రిక్ ప్లాట్ఫామ్, రైట్. దీని ముఖ్య ఉద్దేశం క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యొక్క టెలికాం నెట్వర్క్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని ఇంక్రీజ్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి, మెరుగుపరచాలి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మరి ఆ ఫీడ్బ్యాక్, కన్జ్యూమర్ ఫీడ్బ్యాక్ ఎవరికి షేర్ చేయవచ్చు అంటే ట్రాయ్ కావచ్చు, అలానే టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్కి రియల్ టైంలో మనము కంప్లైంట్స్ని రిజిస్టర్ చేయవచ్చు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ట్రాయ్ మై కాల్ యాప్ రీవ్యాంప్డ్ వర్షన్ ఇప్పుడు లాంచ్ చేసింది. ఎస్టర్డే లాంచ్ చేశారు, అంటే August 3rd లాంచ్ చేశారు 2026. నెక్స్ట్ వన్, స్టేట్ కరెంట్ అఫైర్స్ అండి. ఇది వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్, బట్ అట్ ద సేమ్ టైం ఎనర్జీ సెక్యూరిటీ కింద కూడా వస్తుంది. ఇంధన భద్రత అనే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ కిందకు వస్తుంది. మేజా థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్, మేజా థర్మల్ పవర్ ప్రాజెక్ట్. ఈ మేజా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని ఉత్తరప్రదేశ్లో డెవలప్ చేస్తూ ఉన్నారండి. ఉత్తరప్రదేశ్లో దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇది ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అంటే మనకి ఇది శిలాజ ఇంధనాలతో నడిచే ప్రాజెక్టు, లైక్ కోల్ బేస్డ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. అంటే మనకి ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ప్రాజెక్ట్. మరి ఈ మేజా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకి సంబంధించి ఈ ప్రాజెక్ట్ విస్తరణ కోసము 26,850 కోట్ల రుణ ఒప్పందంపై 2 ప్రభుత్వ రంగ సంస్థలు సంతకాలు చేశాయి. ఈ మేజా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని ఎక్స్పాండ్ చేయడం కోసం 26,850 crore లోన్ అగ్రిమెంట్ పైన 2 పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ సైన్ చేశాయి. మరి ఇక్కడ మనం 1 by 1 డీటెయిల్గా తెలుసుకోవాలండి. ఈ మేజా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ ఎంత, దీనికి ఖర్చు ఎంత అవుతుంది ఈ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి, దీనికి లోను ఎవరు ఎంత ఇవ్వబోతా ఉన్నారు, 1 by 1 మనం తెలుసుకుందామండి. ఈ మేజా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్కి టోటల్ ఎస్టిమేటెడ్ ఖర్చు, మొత్తం అంచనా వ్యయం వచ్చేసి 38,357.81 crore, 38,357.81 కోట్లు. ఇందులో 26,850 crore లోన్ రూపంలో అందించబోతా ఉన్నాయి రెన్యూబుల్ ఎనర్జీ కార్పొరేషన్ అనే ఒక కంపెనీ, అలానే పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ అనే 2 కంపెనీలు. రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ కంపెనీ, అలానే పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ కంపెనీ లోన్ ఇవ్వబోతా ఉన్నాయి. ఎంత? 26,850 crore. మరి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయబోయేది ఎవరు అంటే
మేజా ఉర్జా నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్. మేజా ఉర్జా నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేయబోతా ఉంది. మరి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది కెపాసిటీ ఎంత, ఇందాక చెప్పినట్టు ఇది 2400 మెగావాట్. దీనికి సామర్థ్యము 2400 మెగావాట్లు. మరి ఇందులో 3 యూనిట్స్ ఉంటాయి. ఈ 2400లో 3 సూపర్ క్రిటికల్ యూనిట్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ కెపాసిటీ 800 మెగావాట్. మరి ఈ ప్రాజెక్టుని అభివృద్ధి చేయడం కోసం ఈ మేజా ఉర్జా నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం కోసం మేజా ఉర్జా నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఒక సంయుక్త కంపెనీని 50-50 షేర్తో దీన్ని ఏర్పాటు చేసింది ఎన్టీపీసీ లిమిటెడ్ మరియు ఉత్తరప్రదేశ్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగమ్ లిమిటెడ్ మధ్య ఈ జాయింట్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ మేజా ఉర్జా నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం కోసం 50-50 జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసింది. వేటి మధ్య అంటే ఎన్టీపీసీ లిమిటెడ్ మరియు ఉత్తరప్రదేశ్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగమ్ లిమిటెడ్ మధ్య ఏర్పాటు చేసిందండి. సో మరి ఇప్పుడు లోన్ ఇవ్వబోతా ఉన్నారు కదా ఈ 2 కంపెనీలు ఆర్ఈసి మరియు పిఎఫ్సి ఫండింగ్ అనేది ఈక్వల్గా ఇవ్వబోతా ఉన్నాయి. సో ఇక్కడ సింపుల్గా ఆ స్టేట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఉత్తరప్రదేశ్, దాని కెపాసిటీ. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. ఈ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ టాపిక్. యాక్చువల్లీ మనం డిస్కస్ చేసుకునే టాపికే, బట్ అగైన్ ఇవాళ న్యూస్లో ఉంది కాబట్టి తెలుసుకోవాలండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తెలంగాణ ఆతిథ్యం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కి తెలంగాణ ఫస్ట్ టైం ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కి తెలంగాణ ఫస్ట్ టైం హోస్ట్గా ఉండబోతా ఉంది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తెలుసుకోవాల్సింది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వీటిని నిర్వహించే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. ఈ సంవత్సరం నవంబర్లో జరగబోతా ఉందండి, నవంబర్ 2026లో తెలంగాణలో. మరి ఇంకా డేట్స్ అనేవి ఇంకా కన్ఫర్మ్ కాలేదండి, ప్రస్తుతానికైతే నవంబర్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఎన్నవ ఎడిషన్ ఈ సంవత్సరం జరగబోతా ఉండేదంటే 8th ఎడిషన్ అండి. ఈ సంవత్సరం జరగబోయేది 8వ ఎడిషన్. ఇంకా మస్కట్ అటువంటివి కూడా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు, అధికారికంగా మస్కట్ అటువంటివన్నీ కూడా రిలీజ్ చేయలేదు. ప్రస్తుతానికి వేదిక వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్తో పాటు మరో 5 జిల్లాల్లో నిర్వహించబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు అడిషనల్గా మరో 5 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేయబోతున్నారు. మరి అవి ఏవి అంటే గ్రేటర్ హైదరాబాద్తో పాటు మహబూబ్ నగర్, వనపర్తి, హనుమకొండ, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో నిర్వహించబోతా ఉన్నారు. మరి దీనికోసం పాఠశాల విద్యార్థుల కోసం అయితే అండర్ 17 పోటీలు, కాలేజ్ స్టూడెంట్స్ కోసం అయితే అండర్ 21 కేటగిరీలో ఈ స్పోర్ట్స్ని కండక్ట్ చేయబోతూ ఉన్నారు. ఇక ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్ సెక్టార్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి న్యూ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా సెటప్ చేస్తూ ఉంది. స్పోర్ట్స్ పాలసీలో భాగంగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. రైట్. సో గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో జరగడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా సుమారు 8,000 మంది క్రీడాకారులు, 8,000 అథ్లెట్స్ పాల్గొనే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగిందండి? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 బీహార్లో జరిగింది. ఎప్పుడు జరిగింది? 2025 మేలో జరిగింది. మరి మనకి ఇంకా 1 year అయింది కాబట్టి ఒకసారి అది కూడా తెలుసుకుందాం, రీక్యాప్ మాదిరి ఉంటుంది. 7th ఎడిషన్, 7th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 May 4th నుంచి May 15th వరకు బీహార్లో జరిగిందండి. మరి అప్పుడు టాప్ ఏవి నిలిచాయి అంటే అప్పుడు ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్లో హర్యానా, థర్డ్ ప్లేస్లో రాజస్థాన్. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఏదైనా ఆగస్టు సెప్టెంబర్లో ఏదైనా ఎగ్జామ్ జరిగితే ఇది అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఒకవేళ నవంబర్ తర్వాత జరిగే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో 2026 అడుగుతాడు. సో ఈ 2 నెలలని మనం దృష్టిలో పెట్టుకుందాం, ఈ 3 నెలలని, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. సో 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మహారాష్ట్ర టాప్ అండి. మహారాష్ట్ర అప్పుడు ఓవరాల్గా 158 మెడల్స్ని గెలుపొందింది. సెకండ్ ప్లేస్లో హర్యానా 117 మెడల్స్, థర్డ్ ప్లేస్లో రాజస్థాన్ 60 మెడల్స్. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. ఆస్ట్రేలియా ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదిరిన 4 ఒప్పందాలు. ఆస్ట్రేలియా ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదిరిన 4 ఒప్పందాలు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆస్ట్రేలియా కంట్రీతో 4 MOUs, 4 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అంటే అగ్రిమెంట్స్, 4 అగ్రిమెంట్స్ని కుదుర్చుకునిందండి. మరి 4 అగ్రిమెంట్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ 4 అగ్రిమెంట్స్ 4 సెక్టార్లను డెవలప్ చేయడం కోసం. ఒకటి క్లీన్ ఎనర్జీ రంగంలో ఒక MOU కుదిరింది, అంటే స్వచ్ఛ ఇంధనం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూబుల్ ఎనర్జీ అటువంటిది. క్లీన్ ఎనర్జీకి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. అలానే అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, అత్యాధునిక తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక MOU,
అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఒక ఎంఓయు, అలానే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఒక ఎంఓయు, అలానే విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏ విధంగా మనం చర్యలు చేపట్టాలి అని చెప్పేసి ఒక అగ్రిమెంటు, స్టూడెంట్ మెంటల్ హెల్త్ అండ్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ఎంఓయు. సో మరి ఇక్కడ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఎవరితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారంటే ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ అనే ఒక సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మరి ఈ అగ్రిమెంట్లో భాగంగా స్టూడెంట్ మెంటల్ హెల్త్కి సంబంధించి ఒక టెక్నాలజీ ఆధారిత పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లోని ఉన్నత విద్యా సంస్థలలో అమలు చేయబోతూ ఉన్నారు. స్టూడెంట్ మెంటల్ హెల్త్కి సంబంధించి ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ సంస్థతో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో భాగంగా స్టూడెంట్ మెంటల్ హెల్త్ని మెరుగుపరచడం కోసం ఒక టెక్నాలజీ ఆధారిత పైలట్ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్లోని ఎంపిక చేసిన ఉన్నత విద్యా సంస్థలలో అమలు చేయబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని సెలెక్టెడ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. మరి ఎవరు ఈ ప్రాజెక్టుని అమలు చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ ఆర్గనైజేషన్ అమలు చేస్తుంది ఈ పైలట్ ప్రాజెక్టుని. సో ఈ 4 ఎంఓయూస్ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కడ ఈ ఒప్పందాలు కుదిరాయి అంటే మనకి అమరావతిలో ఈ ఒప్పందాలు కుదిరాయండి. అమరావతిలో ఈ ఒప్పందాలు కుదిరాయి. అలానే ఐఐటి తిరుపతిలో ఈ ఒప్పందాల్లో భాగంగా ఐఐటి తిరుపతిలో సోలార్ తయారీ రంగానికి సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఐఐటీస్ అంటుంటారు కదా, ఐఐటి తిరుపతి ఈ ఒప్పందాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో కుదిరిన ఒప్పందాల్లో భాగంగా ఐఐటి తిరుపతిలో సోలార్ తయారీ రంగానికి సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఐఐటి తిరుపతిలో సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ అగ్రిమెంట్స్లో భాగంగా మనం చెప్పుకున్నాం కదా అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఓయు అని, తయారీ రంగానికి సంబంధించిన ఎంఓయు ఇది. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పోర్టల్ అండి. బట్ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించనే కాదు, ఓవరాల్గా అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిరుద్యోగ యువతకు విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు, మెరుగైన నైపుణ్య శిక్షణ అవకాశాలు కల్పించడానికి నైపుణ్యం అనే ఒక పోర్టల్ని లాంచ్ చేసింది. మరి ఆ పోర్టల్లో భాగంగా దేశంలోనే తొలిసారిగా అభ్యర్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటర్వ్యూని నిర్వహించబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యూత్కి, స్టూడెంట్స్కి బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, బెటర్ స్కిల్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసం ఒక పోర్టల్ని లాంచ్ చేసింది, ఒక పోర్టల్ని డెవలప్ చేస్తూ ఉంది, నైపుణ్యం పోర్టల్. మరి ఆ నైపుణ్యం పోర్టల్లో ఏం చేస్తారు, సేమ్ లింక్డ్ఇన్ పోర్టల్ మాదిరి. ఇప్పుడు లింక్డ్ఇన్ యూస్ చేస్తారు కదండి కొంతమంది, ముఖ్యంగా ఐటీ సెక్టార్లో పనిచేసే వాళ్ళు లింక్డ్ఇన్ని ఉపయోగిస్తారు. ఆ లింక్డ్ఇన్ ఏంటి, మనకి ఉద్యోగాలు కావాలనుకోండి, ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళతో కనెక్ట్ చేస్తుంది ఆ యొక్క ప్లాట్ఫామ్. అంటే ఒక లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ లాంటిదే ఈ నైపుణ్యం పోర్టల్. ఈ నైపుణ్యం పోర్టల్లో ఏం చేస్తారు, ఇండస్ట్రీ అకాడమియా లింక్ అవుతుంది. ఆ యొక్క ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళని మనతో కనెక్ట్ చేస్తుంది. మరి జనరల్గా ఇంటర్వ్యూలు ఎలా కండక్ట్ చేస్తారు, హ్యూమన్ రిసోర్సెస్ మానవ ఆధారిత ఇంటర్వ్యూ ఉంటుంది. కానీ ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఈ యొక్క పోర్టల్లో ఏఐ ఇంటర్వ్యూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఇంటర్వ్యూని ఇంట్రొడ్యూస్ చేయబోతోంది ఏపీ గవర్నమెంట్. సో గుర్తుపెట్టుకోండి, దేశంలోనే మొదటిసారిగా తీసుకొని వస్తూ ఉన్న నైపుణ్య అభివృద్ధి సంస్థ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మరి ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో భాగంగా 20 లక్షల ఏఐ ఇంటర్వ్యూలని కల్పించబోతూ ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 20 lakh ఏఐ బేస్డ్ ఇంటర్వ్యూస్ని ప్రొవైడ్ చేయబోతున్నారు, ఏఐ బేస్డ్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయబోతూ ఉన్నారు. ఇక ఓవరాల్గా దీన్ని 50 lakhs వరకు పెంచాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఓవరాల్గా మొత్తంగా 50 లక్షల ఏఐ ఇంటర్వ్యూలు ఇవ్వాలి అని చెప్పేసి భావించారు. 3 ఏళ్లలో ఈ లక్ష్యాన్ని పూర్తి చేయబోతూ ఉన్నారు. 3 yearsలో ఈ టార్గెట్ని కంప్లీట్ చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ ఏముండదండి, మీరు చదివినా కూడా నార్మల్ థింగ్ అంతే జస్ట్. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, బయోడైవర్సిటీ ఎన్విరాన్మెంట్ టాపిక్స్. భారతదేశం యొక్క 101వ రామ్సార్ సైట్స్. భారతదేశంలో మరొక రామ్సార్ సైట్ వచ్చిందండి, 101వ రామ్సార్ సైటు. ఇండియాస్ 101st రామ్సార్ సైట్. మరి రామ్సార్ సైట్స్ అంటే గుర్తు రావాల్సినది మనకి జనరల్గా చిత్తడి నేలలు, అంటే ఎకలాజికల్గా పర్యావరణ పరంగా జీవ వైవిధ్య పరంగా చాలా ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలని గుర్తించి రామ్సార్ సైట్లుగా గుర్తిస్తూ ఉంటారు.
ఎన్వైరన్మెంటల్ పరంగా, ఎకాలజీ పరంగా, బయోడైవర్సిటీ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ సైట్స్నే రామ్సార్ సైట్స్గా పిలుస్తారు. మరి ఇప్పుడు భారతదేశంలో మరొక రామ్సార్ సైటు ఈ రామ్సార్ లిస్టులో చేరిందండి. ఓవరాల్గా ఇప్పుడు ఇండియాలో రామ్సార్ ప్రదేశాల సంఖ్య 101. మరి ఆ 101వది ఏ రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్లోని గ్లా అనే ఒక సరస్సు, గ్లా లేక్. అరుణాచల్ ప్రదేశ్లోని గ్లా అనే ఒక సరస్సు 101వ రామ్సార్ ప్రదేశంగా గుర్తించబడింది. సో ఓవరాల్గా ఇండియాలో ఇప్పుడు 101 ఉన్నాయి. మరి ఇది అరుణాచల్ ప్రదేశ్ యొక్క మొట్టమొదటి రామ్సార్ సైటు. అరుణాచల్ ప్రదేశ్లో ఇది ఫస్ట్ రామ్సార్ సైట్. ఏది? గ్లా లేక్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది 100వ రామ్సార్ సైట్ ఏదండి? మనం రీసెంట్గానే డిస్కస్ చేసుకున్నాం. 100th రామ్సార్ సైటు ఉత్తరప్రదేశ్లోని జయప్రకాష్ నారాయణ బర్డ్ శాంక్చురీ. అది కూడా ఈ ఇయరే రామ్సార్ సైట్గా రికగ్నిషన్ పొందింది, గుర్తింపు పొందింది. మరి గ్లా లేక్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది దీని గురించి తెలుసుకోవాలండి. ఎలా అడుగుతున్నా అంటే ఇవాళ రోజున కరెంట్ అఫైర్స్ మీరు చూస్తే క్వశ్చన్ పేపరు భారతదేశం యొక్క 101వ రామ్సార్ సైట్గా ఇటీవల ఈ ప్రాంతాన్ని గుర్తించారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఏవి నిజమని చెప్పేసి ఆ గ్లా సరస్సు గురించి ఒక 3-4 స్టేట్మెంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, చెప్పలేము. మరి ఇక్కడ ఎక్కడ ఉంది అంటే ఈ గ్లా లేక్ మీరు ఇక్కడ చూస్తే అఫీషియల్ వెబ్సైట్స్ అండి, ఇలాంటివి డీడీ న్యూస్ మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకుంటే ఇన్ఫర్మేషన్ ఈజీ అవుతుంది. ఈ గ్లా లేక్ అనేది అరుణాచల్ ప్రదేశ్లోని కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. ఏరియాలో ఉంది. ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అండి, మంచినీటి సరస్సు. ఇది ఈస్టర్న్ హిమాలయాస్ బయోడైవర్సిటీ హాట్స్పాట్లో ఉంటుంది. తూర్పు హిమాలయాల బయోడైవర్సిటీ హాట్స్పాట్ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ 49 ఆర్చిడ్ స్పీషీస్ ఉన్నాయి. 49 పూల జాతులు అంటారు కదా, ఆర్చిడ్ స్పీషీస్. 150కి పైగా ట్రీ స్పీషీస్, 150కి పైగా ఈ యొక్క చెట్ల జాతులు కూడా ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, కమలాంగ్ టైగర్ రిజర్వ్లో ఉంది ఈస్టర్న్ హిమాలయ బయోడైవర్సిటీ హాట్స్పాట్. మరి 2014లో ఇండియాలో 26 ఉన్నాయి రామ్సార్ సైట్స్, ఇప్పుడు 101 చేరుకున్నాయి. ఇక రామ్సార్ సైట్స్ గురించి కూడా మనం లెక్కలేని సార్లు చెప్పుకున్నాం కదండి. వరల్డ్ వెట్లాండ్స్ డే ఎవ్రీ ఇయర్ February 2న అంతర్జాతీయ చిత్రనేల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? February 2nd 1971లో ఇరాన్లోని రామ్సార్ అనే ప్రాంతంలో రామ్సార్ కన్వెన్షన్ని తీసుకొని వచ్చారు, రామ్సార్ ఒప్పందము. ఇది 1975లో ఈ రామ్సార్ ఒప్పందం అనేది అమల్లోకి వచ్చింది. 1975లో రామ్సార్ కన్వెన్షన్ అనేది ఇట్ కేమ్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్. ఇండియా 1982లో జాయిన్ అయింది. రామ్సార్ ఒప్పందంలో ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది? 1982లో. మరి హైయెస్ట్ రామ్సార్ సైట్స్ ఇన్ ద వరల్డ్ ఏ కంట్రీలో ఉన్నాయి? ప్రపంచంలో అత్యధికంగా రామ్సార్ చిత్తడి నేలలు యూకే, సెకండ్ ప్లేస్ మెక్సికో, థర్డ్ ఇండియా. ఆసియాలో హైయెస్ట్ రామ్సార్ సైట్స్ ఉన్న కంట్రీ ఇండియా. ఓవరాల్గా ఇండియా థర్డ్ ప్లేస్, యూకే, మెక్సికో, ఇండియా. మరి ఇండియాలో హైయెస్ట్ రామ్సార్ సైట్స్ ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడు, సుమారుగా 20 దాకా ఉన్నాయి, సుమారుగా అప్రాక్సిమేట్లీ. సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది. నెక్స్ట్ వన్, వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ హైవేస్ పైన రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించడానికి, రోడ్డు భద్రతను పెంపొందించడానికి వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ అనే టెక్నాలజీని తప్పనిసరి చేయబోతా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ హైవేస్ పైన యాక్సిడెంట్స్ని రెడ్యూస్ చేయడం కోసము, రోడ్ సేఫ్టీని ఇంప్రూవ్ చేయడం కోసం వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీని మ్యాండేటరీ చేయబోతా ఉంది. మరి ఎప్పటి నుంచి అంటే దశల వారీగా అమలు చేయబోతా ఉన్నారు, ఫేజెస్ వైడ్. అక్టోబర్ 1, 2027 నుంచి అక్టోబర్ 1, 2027 నుంచి ఆల్ న్యూ వెహికల్స్లో దీన్ని మ్యాండేటరీ చేయబోతా ఉన్నారు. ఇక పూర్తి స్థాయిలో అయితే అక్టోబర్ 1, 2028 నుంచి అమల్లోకి రాబోతా ఉంది. దశల వారీగా అక్టోబర్ 1, 2027 నుంచి అమలు చేయబోతా ఉన్నారు. కానీ ఇక పూర్తి స్థాయిలో అక్టోబర్ 1, 2028 నుంచి అయితే ఇక అన్ని న్యూ వెహికల్స్ ఏవైతే ఉంటాయో కొత్త వాహనాల్లో ఈ వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీని వాడాల్సిందే. మరి వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ అంటే వాహనం నుంచి వాహనానికి సమాచార మార్పిడి అంటారు కదా, వాహనాలు మాట్లాడుకునే టెక్నాలజీ. మాట్లాడుకోవడం అంటే సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం. మరి దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989ని అమెండ్ చేశారు. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989ని సవరించారు దీనికోసం. ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. మరి ఇక్కడ వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ అంటే ఒక వెహికల్ చాలా ఫాస్ట్గా పోతుంది అనుకుందాం, ఇంకో వెహికల్ వెనక వస్తూ ఉంది. ఆ వెహికల్ స్పీడ్గా పోతూ ఉన్నప్పుడు ఇంకో వెహికల్ వెనక నుంచి చాలా స్పీడ్గా వచ్చిందనుకో యాక్సిడెంట్లు జరగడము, గుద్దుకోవడం అలాంటివి ఉంటాయి. కానీ అలా జరగకుండా ఉండాలి అంటే వెహికల్స్ రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అంటే ముందు వెళ్తూ ఉన్న వెహికల్ ఏదైతే ఉందో అది ఏ లొకేషన్లో వెళ్తూ ఉంది, ఎంత స్పీడ్లో వెళ్తూ ఉంది, ఏ డైరెక్షన్లో వెళ్తూ ఉంది, అలాంటి రియల్ టైం డేటా అంతా కూడా
నెక్స్ట్ ఉన్న వెహికల్కి బ్యాక్ ఉన్న వెహికల్కి అందిస్తాయి అనమాట. ఐ మీన్ ఆ వెహికల్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి ఇన్ఫర్మేషన్ని. సో మరి ప్రతి వెహికల్కి కూడా ఒక సిమ్ లైక్ కమ్యూనికేషన్ డివైస్ని ఫిట్ చేస్తారు. సిమ్ లాగా ఉండే ఒక కమ్యూనికేషన్ డివైస్ని. మరి ఇది 2-వే కమ్యూనికేషన్ అండి. ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్. 2-వే కమ్యూనికేషన్ అంటే ఆ వెహికల్స్ అనేవి బోత్ ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ ద డేటాని ట్రాన్స్మిట్ చేస్తాయి, పంపిస్తాయి, అట్ ద సేమ్ టైం గ్రహిస్తాయి, రిసీవ్ చేసుకుంటాయి. ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ ద డేటా ఫ్రమ్ నియర్ బై వెహికల్స్. దీనికోసం ఈ వెహికల్స్ 5.875 to 5.905 GHz రేడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని ఉపయోగించుకుంటాయి. దీనికోసం 5.875 to 5.905 GHz రేడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని యూస్ చేసుకుంటాయి. మరి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్ టు వెహికల్ టెక్నాలజీకి మొబైల్ ఇంటర్నెట్ అవసరం లేదు. నో మొబైల్ ఇంటర్నెట్ రిక్వైర్డ్. ఇంటర్నెట్ అవసరం లేకుండానే డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇందాక చెప్పిందంతా జస్ట్ తెలుగులో చెప్పింది, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుందండి. అలర్ట్స్ ఇస్తుంది అంతే. మీరు చూసుకొని రండి, మేము ఈ డైరెక్షన్లో పోతా ఉన్నాము, ఇక్కడ ఈ మలుపు ఉంది, అక్కడ ఆ మలుపు ఉంది, రెండు చూసుకొని రండి అంటారు అంతే. అట్లా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. ఇరాన్లో భారతదేశ తదుపరి రాయబారిగా విశ్వేష్ నేగి. ఇరాన్ కంట్రీలో ఇండియా తరపున నెక్స్ట్ అంబాసిడర్గా విశ్వేష్ నేగి గారిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియమించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అపాయింటెడ్ హిమ్. ప్రజెంట్ ఈయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. ఈయన ప్రస్తుతం విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ. ఈయన 2002 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. నెక్స్ట్ వన్, ఐఐటీస్ ఇన్ న్యూస్. వార్తల్లో ఉన్న ఐఐటీలు. ఐఐటి హైదరాబాద్లో అనుజ్ఞాన్ భారతదేశపు మొట్టమొదటి న్యూక్లియర్ టెక్నాలజీ శిక్షణ కోర్సు ప్రారంభం. భారతదేశపు మొట్టమొదటి న్యూక్లియర్ టెక్నాలజీ శిక్షణ కోర్సు ఎక్కడ ప్రారంభమైంది అంటే ఐఐటి హైదరాబాద్. ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ఐఐటి హైదరాబాద్ లాంచ్ చేసిందండి. అంటే న్యూక్లియర్ టెక్నాలజీలో సెపరేట్గా స్కిల్ని ఇంప్రూవ్ చేయాలి, న్యూక్లియర్ టెక్నాలజీ రంగంలో ఇంజనీర్స్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలి, న్యూక్లియర్ టెక్నాలజీలో ఇంజనీర్స్ని ఎక్స్పర్ట్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోని మొదటిసారిగా న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిందండి ఐఐటి హైదరాబాదు. దాని పేరు వచ్చేసి అనుజ్ఞాన్ లేదా తెలుగులో చెప్పాలంటే అనుజ్ఞాన్. దీన్ని లాంచ్ చేసింది ఐఐటి హైదరాబాదు మరియు మహారాష్ట్రలోని పూణేకు చెందిన క్రిమ్సన్ ఎనర్జీ కంపెనీ. ఐఐటి హైదరాబాదు మరియు పూణేకు చెందిన క్రిమ్సన్ ఎనర్జీ సంయుక్తంగా జాయింట్గా లాంచ్ చేయడం జరిగిందండి. ఇది 3 నెలల రెసిడెన్షియల్ కోర్సు. ఇది 3 months రెసిడెన్షియల్ కోర్సు. ఈ కోర్సులో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఈ కోర్సులో జాయిన్ అవ్వవచ్చు. సో ఈ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి 100% ఎంప్లాయ్మెంట్ లభించే అవకాశం ఉంది, 100% ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అగైన్ ఇక్కడ చదివితే ఏముండదండి, ఏముండదు ఇన్ ద సెన్స్ మనం చెప్పింది సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా, 2047 కల్లా 100 GW న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి, 100 GW న్యూక్లియర్ ఎనర్జీని 2047 కన్నా ప్రొడ్యూస్ చేయాలి. అంటే మనకి ఇలాంటి కోర్సెస్ ఇవన్నీ కూడా టెక్నాలజీ ఎక్స్పర్ట్స్, అనుభవజ్ఞులు, నిపుణులు అవసరం మనకి. నెక్స్ట్ వన్, ప్రపంచ తల్లిపాల వారోత్సవం 2026, వరల్డ్ బ్రీస్ట్ ఫీడింగ్ వీక్ 2026. తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను, పిల్లలకు, చిన్నారులకు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయాలి. మనం చూస్తూ ఉన్నాం చాలామంది వాళ్ళ రోజున పౌష్టికాహార సమస్యల లోపాలతో బాధపడుతూ ఉన్నారు లేడీస్. వాళ్ళకి సరైన స్థాయిలో లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో బాలింతలు సరైన స్థాయిలో వాళ్ళకి తల్లిపాలు అనేవి ఉత్పత్తి కావు. దీనివల్ల చిన్నారులకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒక కైండ్ ఆఫ్ చాలా ఇష్యూస్ వస్తాయి. ఆ తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడం కోసము ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారండి. వరల్డ్ బ్రీస్ట్ ఫీడింగ్ వీక్ 2026. మరి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే August 1st స్టార్ట్ అయింది, August 7th వరకు. దీన్ని నిర్వహించేది ఒక సంస్థ, వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రీస్ట్ ఫీడింగ్ యాక్షన్ అనే సంస్థ. వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రీస్ట్ ఫీడింగ్ యాక్షన్ అనే ఒక సంస్థ. దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు యూనిసెఫ్ సంస్థ కూడా సపోర్ట్ చేస్తుంది. దీనికి అవసరమైన మద్దతు, సపోర్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ సంస్థ కూడా అందిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, August 1st నుంచి August 7th వరకు. మరి థీమ్ ఏంటి అంటే, ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి బ్రీస్ట్ ఫీడింగ్ ఫర్ ఏ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్. బ్రీస్ట్ ఫీడింగ్ ఫర్ ఏ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్, స్ట్రెంగ్థనింగ్ వాట్ వర్క్స్. బ్రీస్ట్ ఫీడింగ్ ఫర్ ఏ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్, స్ట్రెంగ్థనింగ్ వాట్ వర్క్స్ అనేది థీమ్ అండి.
ఇవాళ క్వశ్చన్ అంటే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, దీని గురించి ట్రై చేయండి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.